శ్రీ ఐఎన్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ కంటిలో నల్లగుడ్డకి వచ్చే ప్రతి సమస్యకు చికిత్సను అందించే జిల్లాలోని ఏకైక హాస్పిటల్. అందరికీ నమస్కారం. ఇవాళ నిజామాబాద్ పోలీస్ ఏటీఎం దొంగలు 31st మనకి ఇక్కడ 2 అటెంప్ట్స్ అయినాయో మనం పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ముందుగా వీళ్ళు నిందితుల పేర్లు అబ్దుల్లా ఖాన్, లారీ డ్రైవర్ ఇతను తృప్తి, నో డిస్ట్రిక్ట్. ఇంత మేవాత్ ఏరియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అబ్దుల్లా ఖాన్, ఒక మొహమ్మద్ అమీర్ అన్సారీ, ఇతను ఏమో బేగంపేట చదువుతున్నాడు కానీ అసలు నేటివ్ వచ్చేసి మహారాష్ట్ర. వాజీద్ ఖాన్, ఇతను నూ జిల్లా అతనే, ఇతను వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు. మొహమ్మద్ అజీబ్ అలియాస్ మత్తు, మూడత్ ఏరియా, తాలూకు నూ డిస్ట్రిక్ట్. షాముద్దీన్ ఇక్రమ్, పల్వాల్ జిల్లా, హర్యానా. మనకి మేవాత్ ఏరియాలో ఈ ఏటీఎం దొంగలు ఎక్కువగా ఉంటారు జనరల్ గా. మనకి ఈ క్రైమ్ విషయానికి వస్తే యాక్చువల్లీ మనకి ఇన్ఫర్మేషన్ మనకి 31వ తారీఖు రాత్రి రోజు మనకి ఐటీఎం థెఫ్ట్ అయ్యింది, దొంగతనం అయ్యింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో. అయితే అప్పుడు అటెంప్ట్ చేయడానికి వచ్చారు, స్ప్రే కొట్టడం, ఐటీఎం ఓపెన్ చేయడం అటెండ్ చేశారు. అప్పుడు లోకల్ అప్పుడు నేలకంటి లక్ష్మణ్ అనే మన బీసీ అక్కడ వచ్చి చూసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. అయితే ఇవాళ మన వెహికల్ చెకింగ్ లో మనకి 9ంటికి నిఖిల్ సైట్ హాస్పిటల్ దగ్గర అనుమానాస్పదంగా వెహికల్ లో రాడ్లు, గ్యాస్ సిలిండర్లు అన్ని పట్టుకుని క్వశ్చన్ చేస్తే మనకి వీళ్ళు ఏటీఎం దొంగలని తెలిసింది. విషయానికి వస్తే అసలు అబ్దుల్లా అనే అతను ఎవరైతే ఉన్నారో అతను A1 మెయిన్ ప్లానర్, తర్వాత మెయిన్ గ్యాంగ్ హెడ్ అన్నాడు, గ్యాంగ్ లీడర్ వీళ్ళ గ్యాంగ్ కి. ఇతని మెంబర్స్ ఆసిఫ్, అర్షద్, అజ్మీర్. ఈ 2018లో ఉదయపూర్ లో ఒక ఏటీఎం దొంగతనం చేశారు. తర్వాత షివ్పూర్ ఏరియా షివ్పూర్లో ఇంకో ఏటీఎం లో దొంగతనం చేశారు, ఒక 8 లక్షలు దొంగతనం చేశారు. అప్పుడు తర్వాత పోలీసులు పట్టుకుని జైలుకి వెళ్ళారు. అదే టైంలో హైదరాబాద్ చెందిన అమీర్ అనే అతను ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయిని ప్రేమించి అతను అమ్మాయితో ఎలోప్ అవడం, అమ్మాయి మైనర్ అవ్వడం ద్వారా అమ్మాయి పోక్సో కేసు పెట్టడం, అతన్ని తీసుకెళ్లి షివ్పూర్ పోలీసులు తీసుకెళ్లి సేమ్ జైల్లో పెట్టడంతో ఈ అమీర్ అనే అతను ఈ అబ్దుల్లా వాళ్ళ గ్యాంగ్ తో కలవడం జరిగింది. అక్కడ వీళ్ళు హైదరాబాద్ అమీర్ అనే అతను ఈ అబ్దుల్లా గ్యాంగ్ మాట్లాడుకుని తెలంగాణ ఏరియాలో అఫెన్సెస్ చేద్దాము, హైదరాబాద్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ అమీర్ ఇస్తానని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని పథకం ప్రకారంగానే వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు. 8/7/2025లో షాపూర్ నగర్ లో మార్కండేయ నగర్ ఏరియాలో ఒక అఫెన్స్ చేశారు. హెచ్డిఎఫ్సి ఏటీఎం దొంగతనం చేసి 30 లక్షలు దొంగతనం చేశారు. దొంగలొచ్చిన తర్వాత గ్యాస్ కట్టర్ మిగతా జీడిమెట్లలో పాడేసి ఇక్కడ కామారెడ్డి దాకా బైక్ లో వచ్చి దొంగలొచ్చిన బైక్. తర్వాత కామారెడ్డి నుంచి మళ్ళీ ఆదిలాబాద్ నుంచి వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు చేసి కేసులో బ్రేక్ చేసి అమీరు, అబీద్, అర్షద్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. కానీ అప్పుడు మనం చేసిన ఎఫర్ట్ లో ఈ అబ్దుల్లా ఎవరైతే మెయిన్ గ్యాంగ్ లీడర్ ఉన్నాడో అతను తప్పించుకున్నాడు, అతను అరెస్ట్ చేయలేకపోయారు. తర్వాత వీళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని ప్లాన్ చేసుకున్నారు, అమీర్ యొక్క సహాయం తీసుకుని మళ్ళీ అరెస్ట్ చేయాలని. దాంతో భాగంగానే అబ్దుల్లా, అమీరు, వాజిద్, ఆబీద్, ఇక్రమ్ కొత్త గ్యాంగ్ ఫామ్ చేసుకుని ఫస్ట్ ఏమైనా ఏటీఎం చేయాలంటే వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఎల్పిజి సిలిండర్లు కానివ్వండి, మిగతా అన్ని సామాన్లు వాళ్ళు ఫతే నగర్ లో ప్రొక్యూర్ చేసుకున్నారు. దాచిపెట్టుకుని హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వెళ్తున్నప్పుడు దారిలో మధ్యలో టోల్ ప్లాజా దగ్గర వాళ్ళ దగ్గర ఒక మాస్టర్ కీతో శాంట్రో వెహికల్ దొంగతనం చేశారు. ఆ దొంగతనం చేసి జహీరాబాద్ లో అఫెన్స్ చేయడానికి ట్రై చేశారు, ఏటీఎం దొంగతనం చేశారు. అక్కడ పాల్గొట్టినప్పుడు అదే టైంలో మనం బ్లూ కోట్ కానిస్టేబుల్ రావడం, అక్కడ వాళ్ళతో వాగ్దానం చేసుకుని వీళ్ళు పారిపోవడం జరిగింది. పారిపోయి ఆ శాంట్రో కార్ని కూడా పక్కన అడవిలో వదిలేశారు. దాని తర్వాత కొద్ది దూరం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అసలు తెచ్చుకున్న బెలానో కార్లో ఎన్ని సామాన్లు ఫస్ట్ నుంచి వాళ్ళ సొంత బెలానో కార్లో సామాన్లు ఉండేవి. అక్కడి నుంచి శాంట్రో కార్ నుంచి బెలానో కార్లో షిఫ్ట్ చేసుకుని మళ్ళీ టువర్డ్స్ NH44 వస్తుంటే దారిలో మళ్ళీ కొద్ది దూరం అయిన తర్వాత ఒక బొలెరో వెహికల్ దొంగతనం చేశారు NH44 మీద. తర్వాత ఆ బొలెరో వెహికల్ తో నిజామాబాద్ లోకి వచ్చి ఫస్ట్ రెక్కీ చేసుకుని ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం మీద దొంగతనం అటెంప్ట్ చేశారు. అటువంటి వెహికల్ అంటే పోలీస్ వెహికల్ అనుకుని యాక్చువల్లీ ఆ ఏటీఎం డోర్ పాల్గొట్టారు. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న స్ప్రే బాటిల్ తో ఈ సీసీ కెమెరాలను స్ప్రే కొట్టడం, తర్వాత ఉన్న సీసీ కెమెరాలు కూడా దొంగలించి తీసుకుని వెళ్ళిపోయారు.
అండ్ కర్రలు కూడా ఎందుకంటే ఎవరైనా వస్తే వాళ్ళు ఎట్లయినా వాళ్ళు కొట్టైనా వాళ్ళు దొంగతనం చేయాలి, డబ్బులు అపహరించాలి అనే ప్లాన్ తో వచ్చారు. పక్కన వాళ్ళకి ఇంజరీ క్రియేట్ చేసినైనా డబ్బులు అపహరించాలనే ప్లాన్ తో వచ్చారు. సో అట్లా వచ్చి అక్కడ ఏదో వెహికల్ వెళ్తుంటే ఆ వైపు పోలీస్ వెహికల్ అనుకుని వాళ్ళు వదిలేసి పారిపోయారు. విత్ సీసీ కెమెరాస్ తీసుకుని పారిపోయారు. తర్వాత ముందుకు వెళ్తూ NH-44 డివిజన్ లో అర్బుల్ మండలంలో కూడా సేమ్ సీసీ కెమెరాలకి స్ప్రే కొట్టి లోపలికి వెళ్ళి పాల్గొట్టడానికి ట్రై చేస్తే అలారం రావడం వల్ల వాళ్ళు కూడా పారిపోవడం జరిగింది. ఇట్లా పారిపోయి మళ్ళీ ఆ బెలర వాహనాన్ని ఇంద్రాల దగ్గరలో ఒక పొలంలో పాడేసి వాళ్ళ బెలర వెహికల్లో ఇక్కడి నుంచి టువర్డ్స్ వాళ్ళ మేవార్ వైపు వెళ్ళిపోయారు. మళ్ళీ ఈసారి ఆ బెలర వెహికల్ తీసుకుని మళ్ళీ ఉన్న గ్యాస్ సిలిండర్స్ తో మళ్ళీ అఫెన్స్ చేయాలనే ప్రయత్నంతో మళ్ళీ రావడంతో వచ్చారు. అయితే మనం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు కనబడడం, ఈ 5 ఉండడం, తర్వాత దాంట్లో సంబంధం లేకుండా గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్లు, తర్వాత ఇవన్నీ ఉండడం చూసి డౌట్ వచ్చి వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇట్లాగా అని మనకు తెలిసింది. అయితే వీళ్ళ దగ్గర మన స్వాధీనపరిచిన సామాన్లు ఏంటి అంటే ఒక బొలెరో వెహికల్, ఆక్సిజన్ చిన్న ఆక్సిజన్ సిలిండర్ ఒక పెద్దది, తర్వాత గ్లౌజెస్ కానివ్వండి, స్ప్రే బాటిల్ సీసీ కెమెరాలు స్ప్రే చేయడానికి, ఇనప రాడ్ ATM మెషిన్ ని పాల్గొట్టడానికి, తర్వాత మాస్టర్ బ్లూ కి అంటే ఎన్ని వెహికల్ ఓపెన్ చేయడానికి కనబడుతుంది మాస్టర్ కీ ఒకటి ఉంది, కటింగ్ ప్లేయర్ మీతో సామాన్యాన్ని తీసుకున్నారు. వీళ్ళు ఇంతకుముందు ఇన్వాల్వ్ అయిన కేసుల్లో ఒకటి జీడిమెట్లో 45 లక్షల ATM దొంగతనం కేసు 2025లో అయింది. తర్వాత పటాన్చేరులో ATM దొంగతనం చేయడానికి ట్రై చేశారు. జహీరాబాద్ లో బొలెరో వెహికల్ దొంగతనం చేశారు. తర్వాత మన దగ్గర నిజామాబాద్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ATM, తర్వాత అర్బుల్ దగ్గర కూడా జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అర్బుల్ లో కూడా ATM దొంగతనం చేయడానికి ట్రై చేశారు. తర్వాత జహీరాబాద్ టోల్ ప్లాజా దగ్గర శాంట్రో కార్, ఇట్లా మల్టిపుల్ దొంగతనం చేస్తూ వీళ్ళు తిరుగుతా ఉన్నారు. ఫైనల్ వీళ్ళు పట్టుకోవడం జరిగింది.